మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 4 రోజుల కుప్పం పర్యటనలో భాగంగా మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న నారా భువనేశ్వరి. బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం పోరాటం చేసిన మహామేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాతీయ కమిషన్ మెంబర్ వడ్డపల్లి రామచందర్. డిసెంబర్ 25వ తేదీన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికిలో గల కృషి విజ్ఞాన కేంద్రంలో జరిగే కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి. అల్లు అర్జున్ సినిమాకు ప్రమాదవశాత్తు మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన హీరో జగపతి బాబు. అల్లు అర్జున్ ఇంటి దగ్గర టెన్షన్ వాతావరణం. ద్రావిడ విశ్వవిద్యాలయ అధికారులు అనవసరపు వేధింపులు మానుకోవాలి భాగ్యలక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, కల్లూరు మండల పరిధిలోని వీకే సెక్షన్ కాలనీ సమీపంలో బాపూజీ నగర్లో పెంచలమ్మ ఇంటిని ఆక్రమించిన దౌలత్ బి రాసూల్ మియాలను వెంటనే అరెస్ట్ చేయాలని సమాచార హక్కు పరిరక్షణ వేదిక రాష్ట్ర కార్యదర్శి ఎన్కే జయన్న డిమాండ్ చేశారు. ఈరోజు కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి ఎన్కే జయన్న మాట్లాడుతూ, కల్లూరు మండల ఎంఆర్ఓ కార్యాలయం అధికారులు వహిస్తున్న నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని, ఇంటి పట్టాలను మారుస్తూ కల్లూరు ఎంఆర్ఓ కార్యాలయ సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారని తెలిపారు. దళితురాలు పెంచలమ్మ ఇంటిని దౌర్జన్యంగా ఆక్రమించిన దౌలాబి రసూల్ మియాలను అరెస్ట్ చేసి ఎస్సీ ఎస్టీ కేసును నమోదు చేయాలని, వారికి సహకరించిన కల్లూరి ఎంఆర్ఓ కార్యాలయ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెంచలమ్మ జయంతి సంగాలయ్య, పెంచలయ్య ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక కర్నూలు నగర అధ్యక్షురాలు మిసాల సుమలత పాల్గొన్నారు. దళితుల భూములని, దళితుల ఇళ్ళని ఆక్రమించుకోవడం, దాన్ని అనుభవించడం అనేది ఈరోజు ఆనవాయితీగా మారిపోయింది. పెంచలమ్మ యొక్క ఇంటిని దౌలత్ బి రసూల్ మియా అనేవారు ఇంటి స్థలాన్ని దౌర్జన్యంగా పగలగొట్టి ఇంటిలో ప్రవేశించి ఆ ఇంటిని ఇతరులకు బాడెక్కించి ఆమె బాడికి తీసుకుంటారు. ఎన్నిసార్లు దౌలత్ బి దగ్గర అడిగినా ఇది మీకు సంబంధం లేదు, మీ ఇల్లు కాదు, మీరు ఇంకోసారి వచ్చినామంటే మేము చంపేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు. కాబట్టి దీనిపైన ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు స్పందించి మాదిగా పెంచలమ్మకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, లేదంటే మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. కల్లూరు గ్రామ సర్వే నంబరు 121, 122, 123 పైకి 938 ఫ్లాట్లు దీనికి ఇవ్వడం జరిగింది పెంచలమ్మకు. అయితే దౌలత్కి కూడా అక్కడ ఇచ్చినారు 1003 ఫ్లాట్ నెంబరు. ఆ ఫ్లాట్ నెంబరు ఆమె అనుమతిస్తూనే ఆమె ఫ్లాట్లో ఇల్లు కట్టుకొని ఉంటూనే ఈ యొక్క ఫ్లాట్ కూడా దౌర్జన్యంగా ఆక్రమించారు. కర్నూలు నగరంలో సఫాయి కర్మచారి పనిచేసి జీవిస్తున్న మాదిగా పెంచలమ్మకు ప్రభుత్వము వీకే సెక్షన్ కాలనీలో 938 ఫ్లాట్ నెంబర్ని ఇచ్చి పట్టా కూడా ఇవ్వడం జరిగింది. ఆమె ఆ స్థలంలో హౌసింగ్లో కార్పొరేషన్లో లోన్ తీసుకొని ఇంటిని కూడా నిర్మించుకుంది. అయితే ఇప్పుడు దౌర్జన్యంగా దౌలత్ బి రసూల్ మియా వాళ్ళు ఆ ఇంటి తాళాన్ని పగలగొట్టి అక్రమంగా ఆ ఇంట్లోకి ప్రవేశించి దాన్ని వేరే వాళ్ళకు బాడెక్కించి ఆమె బాడెకి తీసుకుంటా ఉంది. దీన్ని మేము ఖండిస్తున్నాం. దౌలత్ బి దగ్గరికి పోయి మేము విచారించినప్పుడు లేదు నాకు పట్టా ఇచ్చినారని చెప్పి ఆమె చెప్పింది. ఆమె పట్టా పరిశీలన చేస్తే 1003. వాళ్లకు రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు అందరూ కూడా అండగా ఉన్నారు. మేము ఎన్నిసార్లు రెవెన్యూ అధికారులకు, పోలీసు అధికారులకు చెప్పినప్పటికీ కూడా పెంచలమ్మకు న్యాయం జరగడం లేదు. భవిష్యత్తులో పెంచలమ్మకు అన్యాయం జరిగితే మేము ఊరుకునేది లేదు. ఖచ్చితంగా కల్లూరు ఎంఆర్ఓ ఆఫీస్ని, జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడి చేస్తాం. అదేవిధంగా దౌలత్ బి రసూల్ మియా పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి పెంచలమ్మకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. నా పేరు ఎన్కే జయన్న, సమాచార పరిరక్షణ వేదిక రాష్ట్ర కార్యదర్శి. ఖండిస్తున్నాం. రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు ఎన్నిసార్లు మొరపెట్టుకునే వాళ్ళు స్పందించడం లేదు. ఇప్పటికైనా పెంచలమ్మకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.
మేము వాళ్ళ కాడికి పోయినాము, వికసిత కాలనీ పోయినాము. వాళ్ళని అడిగితే మీది కాదు ఇది మాది అని దౌర్జన్యాలను మమ్మల్ని కొట్టి తరిమినారు. మేము పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ ఇస్తే వాళ్ళు మమ్మల్ని ఏ రెస్పాన్స్ తీసుకోలే. ఎంఆర్ఓ ఆర్ఐ కాడికి కానీ పోయినాము. మేము వాళ్ళకి పేపర్ ఇచ్చాము. వాళ్ళు కానీ పేపర్ ఇస్తే పేపర్ ఏమీ రెస్పాన్స్ కాలే. ఆర్ఐ వచ్చి మొత్తం వాళ్ళకే సంధిస్తున్నాడు. పట్టా డోపు వాళ్ళకి పెట్టి మాది ఒరిజినల్ పట్టా మా కాడ ఉంది. మేము 2003 నుంచి తిరుగుతున్నాను నేను ఆల్రెడీ. మమ్మల్ని పట్టించుకోవడం లేదు ఆయన కన్నెగా. చాలా బాధ పెడుతున్నారు మమ్మల్ని. ఆ ముస్లామని చాలా బాధ పెడుతున్నారు. మాది మా ఆస్తి మాకు ఇవ్వండి, పాకి పని కింద ఇచ్చినది అది మాది మాకు కావాలని మేము పోరాడుతున్నాం. వాళ్ళు ఏమంటారు పక్కలు చేసుకోవాలంటే మాకు అవసరం లేదు, మాకు కావాలని మాకు అంతే, వేరేదేం లేదు. పెంచలే నా పేరు, మా దీని పేరు పెంచలమ్మ. సనాతన ధర్మం ప్రకారం హిందూ సాంప్రదాయాన్ని అనుసరించి వైకుంఠ ఏకాదశి వేడుకలను నిర్వహించాలని హిందూ పరిరక్షణ వేదిక కుప్పం శాఖ నిర్ణయించింది. ఆదివారం నాడు పట్టణంలోని శ్రీ తిరుపతి గంగమాంబ దేవాలయం నందు హిందూ ధర్మ పరిరక్షణ కమిటీ అధ్యక్షులు నరేష్ ఆధ్వర్యంలో సభ్యులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు హిందూ ధర్మ పరిరక్షణ కోసం చేపట్టవలసిన కార్యాచరణపై చర్చించారు. ముఖ్యంగా జనవరి 10వ తేదీన జరగబో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని కమిటీ తరపున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. హిందూ సాంప్రదాయాన్ని అనుసరించి వైకుంఠ ఏకాదశి వేడుకలను నిర్వహిస్తామన్నారు. ముఖ్యంగా యువత హిందూ ధర్మ పరిరక్షణ కొరకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. క్రిస్టియన్స్ అందరూ కూడా ఏ విధంగా మనల్ని కాపాడుతున్నారో ఈ క్రిస్టియన్స్ అందరూ కూడా ఏ విధంగా మనల్ని కాపాడుతున్నారో ఈ అజెండా అనేది తెలియజేస్తాను. దీనిపైన శాంతి లెవెల్లో ఉండే దేవాలయం గురించి మన మహేష్ చెప్తాడు. అదేవిధంగా మన పట్టణంలో ఉండే ప్లేస్ మన విజయ్ చెప్తాడు. ఇంకా కొన్ని సంఘటనల గురించి ప్రస్తావిస్తే బాగుంటుంది. మన మాడల గల్లీలో ఏ విధంగా ఆ మాడల గల్లీలో ఉన్న శ్రీరామ్ జై శ్రీరామ్. ఈరోజు హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తిరుపతి గంగమండలిలో నరేష్ వాళ్ళ ఆధ్వర్యంలో ఒక ప్రోగ్రామ్ హిందూ బంధువులతో కలిసి సమ్మేళనం ఒకటి స్టార్ట్ జరగడం జరిగింది. దీని మెయిన్ ఉద్దేశం ఏమంటే రానున్న రోజుల్లో జనవరి 10వ తారీఖు వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని ఉద్దేశించుకొని మన హిందువులు అందరూ దాంట్లో ఎలా పాల్గొనాలి, దాని ప్రోగ్రాం ఎలా విజయవంతం చేయాలని దానిపైన మాట్లాడడం జరిగింది. అదేవిధంగా జరుగుతున్న పరిస్థితులను బట్టి జరుగుతున్న పరిస్థితులకు అనుగుణంగా హిందువులు ఏ విధంగా వాళ్ళు యూనిటీగా ఐక్యమత్యంగా ఉండి పరిస్థితులను ఏ విధంగా ఎదుర్కోవడం దాని గురించి అందరూ చర్చించడం జరిగింది. ఇదే విధంగా అందరూ కలిసి ముందుకు పోవాలని, హిందువుల ఐక్యత వర్ధిల్లాలని మరీ కోరుకుంటూ ప్రోగ్రాం ముగించడం జరిగింది. జై శ్రీరామ్. కర్నూలు జిల్లా నెంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనాలపై స్పెషల్ డ్రైవ్ చేపట్టిన కర్నూలు ట్రాఫిక్ పోలీసులు నెంబర్ ప్లేట్ లేని 80 వాహనాలను గుర్తించి జరిమానా. కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి బిందుమాధవ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కర్నూలు పట్టణ డీఎస్పీ బాబు ప్రసాద్ ఆధ్వర్యంలో కర్నూలు ట్రాఫిక్ సిఐ మన్సూరుద్దీన్ పోలీస్ సిబ్బందితో కలిసి కర్నూలు పట్టణంలోని కొండారెడ్డి బురుజు దగ్గర నెంబర్ ప్లేట్ లేని వాహనాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ స్పెషల్ డ్రైవ్లో 80 నెంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనాలను గుర్తించారు. మోటార్ వాహనాల చట్టం ప్రకారం వారికి జరిమానా విధించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పట్టణంలోని పోలీసులు ఈరోజు ఉదయం జంగారెడ్డిగూడెం రోడ్డు సాయిబాబా టెంపుల్ దగ్గర వాహనాల తనిఖీ చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి పోలీసు వారిని చూసి భయంతో పారిపోయే ప్రయత్నం చేయగా ఆ వ్యక్తిని పోలీసులు పట్టుకొని విచారించగా అతను మోటార్ సైకిళ్ల దొంగ అని తెలిసింది.
గతంలో మోటార్ సైకిల్ చోరీ కేసులో 2 సార్లు రాజమండ్రి జైలుకు వెళ్లి వచ్చాడని, ఆ తర్వాత కూడా జల్సాలకు అలవాటు పడి మళ్లీ బైకులు దొంగతనం మొదలు పెట్టారని, 8 బైకులు దొంగతనం చేసి వాటిలో ఈరోజు ఒక బైక్ అమ్మడానికి అశ్వరావుపేట సైడ్ తీసుకువచ్చే క్రమంలో పోలీసులకు దొరికిపోయాడు. గతంలో ఈ నేరస్తుడిపై 61 కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఎనిమిదిన్నర గంటలకు మన అశ్వరావుపేట ఎస్ఐ గారు మా క్రైమ్ సిబ్బంది అయిన నాగేందర్ హెడ్ కానిస్టేబుల్, అదేవిధంగా వెంకటేశ్వరరావు కానిస్టేబుల్, వాళ్ళ సిబ్బంది అందరు కలిసి వెహికల్ చెకింగ్ చేస్తుండగా జంగారెడ్డిగూడెం రూట్ నుంచి మారం మునయ్య, తండ్రి పేరు వెంకన్న, 49 సంవత్సరాలు ఉంటుంది. ఇతను దేవరపల్లి గ్రామం, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఇతను బండిపై సస్పిషియస్గా వస్తూ పోలీసులను చూసి పారిపోతుండగా పట్టుకొని అతని వద్ద ఒక బండిని గుర్తించడం జరిగింది. ఆ బండి అశ్వరావుపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో రీసెంట్గా దొంగతనం చేయడం జరిగింది. ఆ బండిని గుర్తించి అతన్ని ఇంట్రాగేషన్ చేయగా పంచనామా నిర్వహిస్తే అతను 8 కేసులు 8 బండ్లు దొంగతనం చేసినట్టుగా అంగీకరించాడు. అందులో హెచ్ఎఫ్ డీలక్స్, ఒకటి చాగల్లు పోలీస్ స్టేషన్, ఇంకోటి ద్వారక తిరుమల పోలీస్ స్టేషన్ టీవీఎస్ ఎక్సెల్, హీరో హోండా స్ప్లెండర్ ప్లస్ జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ లిమిట్స్, ఇంకోటి హీరో హోండా మ్యాస్ట్రో స్కూటీ కొవ్వూరు రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్, ఇంకోటి టీవీఎస్ ఎక్సెల్ కడికలపూడి పోలీస్ స్టేషను, బజాజ్ ప్లాటినా బండి టీ నర్సాపురం పోలీస్ స్టేషను, హోండా యూనికాను అశ్వరావుపేట, హోండా షైను అశ్వరావుపేట పోలీస్ స్టేషన్, మొత్తం 8 బండ్లు ఇతని దగ్గర నుంచి మేము రికవరీ చేయడం జరిగింది. ఇతని పూర్వపరాలు తెలుసుకొని మొత్తం వెరిఫై చేస్తే ఇతను గతంలో 61 కేసుల్లో ఆల్రెడీ అక్యూడ్గా అరెస్ట్ అయి ఉన్నాడు. ఇతను 61 కేసుల్లో 45 కేసుల్లో ఆల్రెడీ ఇదివరకు కన్విక్షన్స్ ఉన్నాయి. అశ్వరావుపేటలో 2021లో కూడా ఒక కేసు ఇతని మీద బైక్ థెఫ్ట్ కేసు ఉంది. దేవరపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 13 బైకులు, ద్వారక తిరుమల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 5 కేసులు, నర్సాపురంలో 5 కేసులు, చాగల్లు పోలీస్ స్టేషన్ 5, పోలవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 6, జంగారెడ్డిగూడెంలో 11, కొయ్యలగూడెంలో 4 కేసులు, కడికలపూడిలో 2 కేసులు, తాడేపల్లిగూడెంలో 2 కేసులు, కొవ్వూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 1 కేసు. ఇప్పటి వరకు ఈ 8 కేసులు కాక 61 కేసులు ఇతని మీద ఉన్నాయి. ఇతని మీద ఇప్పటి వరకు 45 కన్విక్షన్స్ ఉన్నాయి. ఇతను 2021లో రాజమండ్రి జైలు నుంచి రిలీజ్ అయినాడు. రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఈ కేసులు చేయడం జరిగింది. ఇతన్ని చాకచక్యంగా పట్టుకున్న ఎస్ఐ గారిని, అదేవిధంగా మా నాగేందర్ హెడ్ కానిస్టేబుల్, వెంకటేశ్వరరావు కానిస్టేబుల్ని మా ఎస్పీ గారు కూడా పర్సనల్గా అప్రిషియేట్ చేయమని చెప్పారు. వీళ్ళందరినీ కూడా పర్సనల్గా అప్రిషియేట్ చేస్తున్నాం. గుడ్ జాబ్ ఆల్ ఆఫ్ యూ ఎస్ఐ అండ్ వాళ్ళ టీమ్ని, వెరీ గుడ్ జాబ్. 8 బండ్లు రికవరీ చేయడం జరిగింది. 8 బండ్లను రికవరీ చేసిన తర్వాత ఇతన్ని ఇవాళ కోర్టు ముందు ఆధారపడుతుంది. ఇంకేమైనా నోటీసులు ఉన్నాయి సార్? ఇతని అయితే 8 బండ్లు ఉన్నాయి. ఇంకా 4 రోజుల కుప్పం పర్యటనలో భాగంగా రామకుప్పం మండలం చెల్దిగానిపల్లి వద్ద గ్రామానికి వచ్చిన సీఎం సతీమణికి మహిళలు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో భాగంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ మహిళల ఎదుగుదల రాష్ట్రానికి, దేశానికి ఎంతో అవసరమని అన్నారు. మహిళలు ఎప్పుడు ఉన్నత స్థితికి చేరుకుంటారో అప్పుడే అన్ని విధాల సమాజం అభివృద్ధి చెందుతుందని గట్టిగా నమ్మే వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. అందుకోసం గతంలోనే మహిళల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. అప్పుడు డ్వాక్రా పొదుపు సంఘాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించినప్పుడు చాలా మంది ఎగతాళి చేశారని, మహిళలకు ఇవన్నీ అవసరమా అని ప్రశ్నించారని అన్నారు. ఇప్పుడు అదే మహిళా సంఘాలు దేశంలోనే ఎక్కడా లేని విధంగా వృద్ధి సాధిస్తున్నాయన్నారు. ఒక డ్వాక్రా మహిళా సంఘాలే కాకుండా ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారని అన్నారు. ముఖ్యంగా కుప్పం ప్రజల కోసం చేసిన కార్యక్రమాలు చరిత్రలో నిలిచిపోతాయని అన్నారు. చాలా మంది మన కుప్పంలోనే మెంబర్స్ గా ఉన్నారు. అట్లానే ఎల్ఎఫ్ అనేది కుప్పంకి తీసుకొస్తున్నారు. అది ఉమ్మడి
ఆంధ్రప్రదేశ్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ ఎలుప్ సంస్థ మహిళల కోసం అసోసియేషన్ ఆఫ్ లేడీస్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే ఆ ఎల్ఎఫ్ అనేది ఆ అసోసియేషన్ అనేది డ్వాక్రా మహిళా గ్రూప్ ఎట్లానో ఆ అసోసియేషన్ మహిళలకి వాళ్ళకి ఏది కావాలంటే అది ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళతో చిన్న సంస్థ స్టార్ట్ చేపించి వాళ్ళు అట్లా ఆ వచ్చిన డబ్బుతో రెట్టింపు పెంచుకొని వాళ్ళు సంతోషంగా ఉండాలి. నాకు తెలిసి చాలా మంది ఎలిప్లో వాళ్ళందరినీ నేను కలిశాను. వాళ్ళందరూ లక్షలు కాదు, వాళ్ళు కోట్ల రూపాయలు కూడా సంపాదిస్తున్నారు స్త్రీలు మామూలుగా మొదలుపెట్టి. అది ఇప్పుడు ప్రజల మనిషి, ప్రజల శ్రేయోభిలాషి గురించే ఆలోచిస్తాం. ఆయన ఎప్పుడు కుటుంబాన్ని గురించి ఆలోచించరు, కుటుంబంకి ఏం వస్తుంది లాభం అనేది ఎప్పుడు ఆలోచించరు. ఆయన కానీ ఆయన కుటుంబం ఒకటే మేము నమ్మేది, ప్రజలకి సేవ, గౌరవంతో బ్రతికి గౌరవంతో పోవాలనేదే మా కుటుంబంలో ఉంది. మాకు ప్రజల నుంచి ఏమీ అక్కర్లేదు. మాకు దేవుడి దయ వల్ల ఒక కంపెనీ ఉంది, దాంతో మేము సంతోషంగా ఉన్నాం. మాకు ప్రజల సొమ్ము అనేది మాకేం అక్కర్లేదు. అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు కుప్పం అభివృద్ధి చెందటానికి 40 పథకాలు తీసుకొచ్చారు. ఆ 40 పథకాల్లో మీరు అనుకుందే ఉండే దాంట్లో రోడ్లు, డ్రైనేజ్ సిస్టము, లైట్లు, ఎడ్యుకేషన్, ఎయిర్పోర్టు, కార్గో ఎయిర్పోర్టు, కోల్డ్ స్టోరేజ్, మీరు పండించే పూలు, వెజిటబుల్స్, కాయగూరలు, దాని గురించి కోల్డ్ స్టోరేజ్ సిస్టము. ఇప్పుడు రోడ్లు 5 సంవత్సరాలు ఏమీ చేయలేదు. ఆ రోడ్లు రిపేర్లు, ప్రతి ఇంటికి కొళాయి, డ్యాములు కట్టడం, చెక్ డ్యామ్స్ కట్టడం, ప్రజలకి నీరు అందుబాటులో ఉండటానికి. అందుకే అంటాను, మహిళలు ఒక అడుగు వెనక్కి వెయ్యకూడదు, మీ హక్కు మీరు పోరాడాలి అనేదే నేను చెప్పటానికి, నీకు ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వటానికి నేను ఇవాళ ఇక్కడికి వచ్చాను. ఇట్లా వీళ్ళు కారు దిగినమంటే కనపడేది మగవాళ్ళు, మళ్ళీ ఏమో నా ప్రోగ్రాంలో మహిళలతో ఇంటరాక్షన్, మహిళలు అంటారు, కానీ అడుగు బయట పెడితే మగాళ్ళు కనపడుతున్నారు. నాకు నా నిజం గెలవాలి ప్రోగ్రాం గుర్తుకొస్తుంది, మహిళలతో ఇంటరాక్షన్ అనేది కనపడలేదు. కానీ ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ ఇక్కడ స్టేజ్ మీద చూస్తున్నాను. తర్వాత మీ అందరికీ నేను గుర్తు చేయాలనుకున్నాను, నామినేషన్ వేయటానికి వచ్చినప్పుడు నేను ఒకటే చెప్పాను, ప్రతి 3 నెలలకి నేను తప్పకుండా కుప్పానికి వస్తాను, నా రుణం కుప్పం ప్రజలకి రుణం తీర్చుకుంటానని నేను హామీ ఇచ్చాను. నేను అట్లానే ప్రతి 3 నెలలకు ఒకసారి తప్పకుండా నేను వచ్చి వీలైనంత వరకు ప్రతి ఒక్కరిని కలవటానికి వస్తున్నాను. కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు మీకు, కానీ నా తరఫు నుంచి నా ప్రయత్నం చేస్తాను. నేను రేవతి ఫ్యామిలీని కలవాలని అనుకుంటే లీగల్ ప్రాబ్లమ్స్ వల్ల కలవలేకపోయా. చిరంజీవి, పవన్ కళ్యాణ్ అభిమానులు చనిపోతేనే నేను విజయవాడ, వైజాగ్ వెళ్ళి వాళ్ళ కుటుంబాలను కలిశాను. అలాంటిది నా అభిమాని చనిపోయిందని తెలిస్తే నేను వెళ్ళాలని అనుకోనా? నేను వెళ్ళలేక తర్వాత రోజు ఒక వీడియో ట్వీట్ చేశా, దానికి నేను స్పందించలేదు అంటే ఎలా? అల్లు అర్జున్ ఏమనుకోవద్దు, వాళ్ళు మీ మీద కేసు ఫైల్ చేశారు. ఇప్పుడు మీరు వాళ్ళు కలవడానికి లేదంటే నేను మా లీగల్ టీం అదేం పర్లేదు వాసన వచ్చేస్తాను. నేను కొంచెం మూర్ఖంగా మాట్లాడుతుంటే సార్ మా లీగల్ టీం చాలా స్ట్రిక్ట్గా చెప్పింది, సార్ దే ఫైల్డ్ ద కేస్ ఆన్ యూ, మీరు ఇప్పుడు వెళ్తే లీగల్లీ ఇట్ ఇస్ నాట్ రైట్ థింగ్ టు డూ, ప్లీజ్ డోంట్ గో అని చెప్తే అప్పుడు ఆగాల్సి వచ్చింది. సార్ నాకు ఒక్కటే విషయం చెప్తా సార్, ఎవరో వైజాగ్లో చనిపోతేనో
అయితే చనిపోతున్నారంటేనో, లేదంటే విజయవాడలో చనిపోతున్నారంటే ఒక పెద్ద ఆవిడ అంటేనో, లేదంటే చిరంజీవి గారి ఫ్యాన్స్ మన నూర్బాయ్ లాంటి వాళ్ళు, లేదంటే కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మన ఎవరో అంటేనే వాళ్ళందరికీ నేను వెళ్ళి పర్సనల్గా సార్ ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాను సార్ ఎవరినో కలవటానికి, ఒక లేడీని, ఒక వైజాగ్ వెళ్ళాను ఇక్కడి నుంచి ఎక్కడో ఉప్పలు ఉంటే ఎక్కడో దాటుంటే ఎక్కడికో వెళ్ళాను. అలాంటిది నా ఓన్ ఫ్యాన్స్, నాకు నా ఫ్యాన్స్ అంటే ఎంత ఇష్టం మీ అందరికీ తెలుసు. అలాంటి నా ఓన్ ఫ్యాన్స్ నా ఓన్ థియేటర్లో నేను ఉన్న ప్రెమిసెస్లో అలా జరిగిందంటే నేను వెళ్ళి కలవనాలని, వాళ్ళు కలవాలి నాకు ఉండదా? అది మినిమం కదా. అసలు ఎవడైనా వెళ్ళి కలుస్తారు, ఎందుకు కలవను నేను కలవపడడానికి ఓన్లీ రీజన్ ఏంటంటే ఐఎమ్ టైర్డ్, ఐ కాంట్ గో. అంత మాత్రం నేను స్పందించలేదు అని అనడానికి కూడా లేదు. సో నాకు ఏం చేయాలో తెలియక నెక్స్ట్ డే సరే వాసు మనం వెళ్ళకపోతే బాగోదు, ఏం చేయాలో తెలియక అప్పటికప్పుడు ఒక వీడియో పెట్టా. ఎందుకంటే నేను కూడా షాక్లో ఉన్నా. అల్లు అర్జున్ సినిమాకు ప్రమాదవశాత్తు మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన హీరో జగపతి బాబు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న కుటుంబ సంబంధించిన కుమారుణ్ణి పరామర్శించి వారి కుటుంబానికి అండగా ఉంటామని ఈ సందర్భంగా మీడియా ముఖంగా వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. ఒక క్లారిటీ కోసం ఈ ట్వీట్ పెడుతున్నాను. నేను షూటింగ్ నుంచి ఊరు నుంచి రాగానే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాను. అల్లు అర్జున్ ఈ ఇన్సిడెంట్లో, అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్లో, ఈ యాక్సిడెంట్లో ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీని చూడడానికి, ఫాదర్ని, ఆ బాబు సిస్టర్ని పలకరించాలని అనిపించింది, చూడాలనిపించింది. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద వెళ్ళాను. పాజిటివ్గా ఉంది. హీ మైట్ రికవర్, దెర్ ఇస్ అ వెరీ గుడ్ ఛాన్సెస్, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అని, విత్ ఆల్ ద పీపుల్స్ బ్లెస్సింగ్ అండ్ గాడ్స్ అండ్ గాడెసెస్ అనేది చెప్పేసి భరోసా ఇచ్చి వచ్చాను. ఐ వాంటెడ్ టు గో అండ్ అందరికంటే ఎక్కువ ఎఫెక్ట్ అయింది ఆ ఫ్యామిలీ కాబట్టి ఆ ఫ్యామిలీకి సపోర్ట్ ఇద్దాం అనే మై ఎక్స్టెంట్ సపోర్ట్. పబ్లిసిటీ చేయలేదు కాబట్టి, ఎవరికి తెలియలేదు కాబట్టి ఈ మాట వచ్చింది. అది ఐ జస్ట్ క్లారిఫైడ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. నమస్తే. 25న విశాఖలోని మరో శాఖను ప్రారంభించనుంది. బుట్టబొమ్మ పేరిట క్రిస్మస్ రోజున అందరినీ ఆ సంస్థ అలరించనుంది. తరాలు మారిన సంస్థకు ఆదరణ తగ్గలేదని, చేనేత కార్మికుల నుంచి వేరుగా చీరల్ని కొనుగోలు చేసి సామాన్య మధ్య తరగతి కుటుంబాలకు చేరువ చేసేందుకు బుట్టబొమ్మను ప్రారంభిస్తున్నామని బొమ్మన అధినేత సత్యరాజ్ తెలిపారు. 20 ఏళ్లగా విశాఖ ప్రజానీకానికి చేరువైన తమ సంస్థ ఇకపై సామాన్యులకు అందుబాటు ధరలో చీరల్ని అందించనున్నట్టు తెలిపారు. మన్నికకు నమ్మకానికి పేరొందిన బొమ్మన బ్రదర్స్ బుట్టబొమ్మ పేరిట విశాఖ మద్దిలపాలెంలో ఇంటర్ బోర్డు కార్యాలయం ఎదురుగా ప్రారంభించనున్నామని ఆయన తెలిపారు. ఈ మీడియా సమావేశంలో బుట్టబొమ్మ అధినేత బొమ్మన మణిరాజ్ కుమార్, బొమ్మన స్కిల్స్ అధినేత బొమ్మన యువరాజ్ కుమార్ తదితరులు మాట్లాడారు. వ్యాపారం దృష్టితో వ్యాపారం చేయరు. జనరల్గా చేనేత కుటుంబానికి చెందినటువంటి కుటుంబం కాబట్టి ఆ వస్త్రం మీ సపోర్ట్తో 1983లో బొమ్మన బ్రదర్స్ సంస్థ స్టార్ట్ చేసాం. దిగ్విజయంగా బాగా చేసాం. మా మీడియా మిత్రులందరూ కూడా మా మీడియా మిత్రులందరూ కూడా బాగా సహకరించి మన వ్యాపారం అభివృద్ధి చెందడానికి చాలా దోహదపడ్డారు. దాని తర్వాత 20 సంవత్సరాలు ఏకదాటిగా బాగా వ్యాపారం విశాఖపట్నంలో చేయగలిగాం మీడియా వారి సహకారంతో. ఇప్పుడు కొత్తగా మా అబ్బాయి పుట్టబొమ్మ అనే సంస్థతో మద్దిలపాలెంలో మొట్టగా చీరల షోరూమ్ ఓపెన్ చేస్తున్నాడు. చాలా మంచి క్వాలిటీలు వేవర్స్ దగ్గర నుంచి తెచ్చి దాన్ని ఫ్యూజన్ అంటే ఒక గద్వాల చీర, ఒక కంచి చీర చాలా కాస్ట్లీగా ఉంటాయి కాబట్టి దాన్ని కొంచెం ఇంకా తక్కువ ధరలో ప్రజలకు ఇప్పించడానికి మంచి ఫ్యూజన్ శారీస్ని కొత్తగా ఇంట్రడ్యూస్ చేసి బుట్టబొమ్మలో పెడదామని నిర్ణయం తీసుకొని ఈ సంస్థ స్టార్ట్ చేయడం జరుగుతుంది. మీ మీడియా మిత్రుల సహకారం అంతా కూడా మాకు కావాలి. బాగా అభివృద్ధి చెందాలని, మా అబ్బాయికి మీ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నానండి. Been in this field for around 9 years and took my father's business. It is coming from our grandfather's and it's coming from our grandfather's and our business is tied up with the quality since 1932 and we'll be serving this quality in the future also.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.